మాటిచ్చిన మాట వాస్తవమే, కాని నాకు మాట కన్నా మనవరాలే ముఖ్యం. తనిష్టమే నా నిర్ణయం. కానీ నాకు మాత్రం నా మాటే నా నిర్ణయం. అయితే ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అజ్జీ, నువ్వేనా ఇలా మాట్లాడేది? నా విషయంలో నువ్వెందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. అసలు నేను చేసిన తప్పేంటి? లోకి, నీ మీద కోపంతో నేను ఇలా ప్రవర్తించడం లేదు. నా మనవరాలి మీద ప్రేమతో ఇలా మాట్లాడుతున్నాను. ఇంకెప్పుడు నా మనవరాలికి నచ్చని పని చేయకు. బావుందజ్జీ, బావుంది. తను రానంత వరకు నన్ను ఒకలా చూసి ఇప్పుడు ఇంకోలా చూస్తున్నావా? కానీ నేను మాత్రం రోజీ విషయంలో ఎప్పుడు ఒకేలా ఉన్నాను. తనని ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరతాను. ఎవరైనా అవతల వాళ్ళని చూసి నచ్చాకే పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అవుతారు. కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యాకే తనని చూశాను. తను ఎలా ఉన్నా తనే నా భార్యని ఎప్పుడో చిన్నప్పుడే డిసైడ్ అయ్యాను. అలాంటిది ఇప్పుడు తను చేసుకోనంటే నేనెలా ఊరుకుంటాను? మళ్ళీ చెప్తున్నాను, అందరూ వినండి. ఎప్పటికైనా రోజునే నా భార్య. ఇది ఫిక్స్. లోకి, ఈ విషయంలో నీకు ఎవరి సపోర్ట్ లేకపోయినా ఈ నానమ్మ సపోర్ట్ ఉంటుంది. నన్ను కాదని నా మనవరాలికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను. అయ్యో, వీళ్ళిద్దరి మధ్య గొడవ ఇంకా పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. తొందరగా వీళ్ళిద్దరు గొడవని ఆపాలి. అమ్మమ్మ, అజ్జీ, ఏదో లోకి బావ సరదాగా రోజుని అలా తీసుకెళ్ళిపోయాడు. దానికి మీ ఇద్దరు మాట మాట పెంచుకుంటూ పోతే ఎలా? ఇక వదిలేయండి ప్లీజ్. బావా, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, తర్వాత మాట్లాడుకుందాం ప్లీజ్. అమ్మమ్మా, అజ్జీ, దయచేసి మీరు కూడా వెళ్ళిపోండి. ప్రాణ స్నేహితులైన మీరిద్దరూ ఇలా గొడవ పడ్డం నేను చూడలేకపోతున్నాను. రోజీ, మనం పైకెళ్దాం. వాళ్ళ మధ్య గొడవ బాగా రసపట్టులో ఉంటే ఈ రోగిష్టిది భలే ఆపేసింది. నేననుకున్నది జరగాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
రోసి, రోజా పువ్వులంటే నీకెంత ఇష్టమో వాటికి కూడా నువ్వంటే అంతే ఇష్టం అనుకుంటా. అందుకే ఉదయాన్నే నీ ముద్దు కోసమని ఇలా ఎదురు చూస్తున్నాయి. అవునజ్జీ, ఈ పూలను చూస్తుంటే నా భవిష్యత్తే కనిపిస్తోంది. పూసిన ప్రతి పువ్వు వాడిపోక తప్పదు, పుట్టిన ప్రతి మనిషి రాలిపోక తప్పదు. కాకపోతే నేను తొందరగా రాలిపోబోతున్నా అంతే. రోసి, ఏంటమ్మా మాటలు? నువ్వలా అంటుంటే నేను తట్టుకోలేను. సారీ అజ్జీ, ఏదో ఫ్లోలో అలా అన్నాను. సరే, మనం అర్జెంటుగా ఒక చోటికి వెళ్ళాలి. పద. ఎక్కడికజ్జీ? నా ప్రాణం ఉన్నంత వరకు నీ ప్రాణాలు కాపాడటానికి ఎన్ని మార్గాలున్నాయో అవన్నీ ట్రై చేస్తున్నాను. అందులో భాగంగానే ఒక చోటికి వెళ్ళాలి. పద. నువ్వు అనవసరంగా ట్రై చేస్తున్నావేమో. నువ్వలా అంటావని ఊహించాను. ఇంకా నువ్వేం మాట్లాడద్దు. రా రా. ఇదేంటి, ఉదయాన్నే రోగిష్టిదాన్ని తీసుకుని ఈవిడ గారు ఎక్కడికో వెళ్లారు? వెంటనే ఈ విషయం రోజీ నాన్నమ్మకి చెప్పి వాళ్ళ మధ్య ఉన్న గొడవలకి పెద్ద గోడ కట్టాలి. గుడ్ మార్నింగ్ నానమ్మ. గుడ్ మార్నింగ్ సంధ్య. అదేంటి నువ్వు కాఫీ తీసుకొచ్చావు? ఏం చేయను నానమ్మా, ఈరోజు పని మనిషి ఇంకా రాలేదు. పైగా ఎవరి పనున్న వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే నేను తీసుకొచ్చాను. థ్యాంక్ యూ. ఏంటో నానమ్మా, అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నారు, కానీ లక్ష్మీ నానమ్మ మాత్రం ఆ నందిని పని మీద బిజీగా తిరుగుతున్నారు. ఏంటి సంధ్య నువ్వు అనేది? ఏం లేదు నానమ్మా, ఆ నందినితో ఎక్కువ ఎఫెక్షన్ పెట్టుకోవద్దని లక్ష్మీ నానమ్మకి మీరెన్నిసార్లు చెప్పినా ఆవిడ మీ మాటల్ని గాలి మాటల్లాగా తీసేసింది. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆ నందిని తీసుకుని ఎక్కడికో వెళ్లారు. అయినా కాగితానికి లేని బాధ పెన్నకెందుకన్నట్టు మీరు మౌనంగా ఉన్నప్పుడు నేను మాట్లాడడం ఎందుకు? వస్తాన్నానమ్మా. లక్ష్మి ఎందుకిలా ప్రవర్తిస్తోంది? ఆ నందిని తీసుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? స్వామి, రా స్వామి. నన్ను వదలమని చెప్పండి. నన్ను మంగమ్మ పిలుస్తుంది. వదలమని చెప్పండి. నన్ను మంగమ్మ పిలుస్తుంది. మంగమ్మని మా పక్కింట్లో ఉండేది స్వామి. అది సూసైడ్ చేసుకుని చనిపోయింది. అది చనిపోయిన కరెక్ట్గా 10 రోజుల నుంచి ఇది ఇలాగే మాట్లాడుతుంది స్వామి. అదిగో మంగమ్మ, అదిగో మంగమ్మ. స్వామి, అదిగో మంగమ్మ.
అదిగో స్వామి, నా మంగమ్మని ఏం చేయకూడదు, ఏం చేయొద్దు, అర్థమైంది కదా? హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, నేను మంగమ్మని ఏం చేస్తా? నీ రక్తం తాగుతా. ఏం పర్వాలేదు, తన ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించు, తర్వాత ఈ పసర తాగించు. ఏ శక్తి ఈమె జోలికి రాదు. అలాగే స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. పద. స్వామి, మా మనవరాలి కోసం కోటి ఆశలతో ఎదురుచూశాం. మా ఆశలన్నీ కూలిపోయేలా, మా మనసులు బద్దలయ్యేలా మాకు దూరమైపోతోంది. నాకంతా తెలుసు. పెద్ద రోజమ్మకి ఈ విషయం చెప్పలేకే మీరెంతో మదన పడుతున్నారు, అంతే కదా? మీకేమీ చెప్పకుండానే మీరు గ్రహించారు స్వామి. నాకెప్పుడో అనిపించింది ఈ అమ్మాయే మీ మనవరాలని. నా నోటి వెంట ఆ భగవంతుడు ఆ రోజు పలికించినప్పుడే దీని వెనకాల ఏదో రహస్యం ఉందనుకున్నాను. ఇప్పుడంతా అర్థమైంది. మీ మనవరాలి విషయంలో మీరెంత మదన పడుతున్నారో నేను అర్థం చేసుకున్నాను.
అమ్మా రోజీ, నీ 2 చేతులు ఒకసారి చూపించు. ఇప్పుడు తిరువమ్మా. అమ్మా రోజీ, ఇలా వచ్చి ఈ మధ్యలో కూర్చో. హర మహాదేవ. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున కాశీ విశ్వేశ్వర శంభో శంకర. నాకు వెంటనే ఈ అమ్మాయి ఫోటో కావాలి. కార్లో ఉంది స్వామి, తెస్తాను.
రోజీ, నువ్వు కళ్ళు మూసుకొని ఆ దేవుణ్ణి ప్రార్థించుకో. నేను చెప్పేంతవరకు కళ్ళు తెరవకూడదు. అలాగే స్వామి.